మీనాక్షిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీనాక్షిని 10th లో 10/10 వచ్చాయి కదా, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఈ సక్సెస్ స్టోరీ చెప్పు. నా సక్సెస్ స్టోరీ ఏంటంటే, రేపటి నుండి దసరా హాలిడేస్ 10 days ఉన్నాయి, అందరు ఇంటికి వెళ్ళి రండి. నాన్న, మా స్కూల్ హాలిడేస్ అయిపోవడానికి ఇంకా 2 రోజులు ఉన్నాయి. నేను స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు. ఏంటమ్మా, అప్పుడే హాలిడేస్ అయిపోయా? ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆర్టీసీ సమ్మె కారణంగా ఈ నెల 19 వరకు కూర్చుకోవాలని సూచించారు. హలో, ఎవరమ్మా? హలో అంకుల్, నేను విజయ వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. నన్ను స్కూల్కి ఎప్పుడు తీసుకొస్తారు అంకుల్? అమ్మ విజయ, మీ ఫ్రెండ్ కాల్ చేసింది, నువ్వు స్కూల్కి ఎప్పుడు వస్తావని అడుగుతుంది. అబ్బా, రీఓపెన్ రోజే వెళ్ళాలా? 2 రోజుల తర్వాత వెళ్తా. అమ్మ విజయలక్ష్మి, ఎంతసేపు ఆడుకోవడమేనా? కాసేపు చదువుకో. అబ్బా ఏంటమ్మా, స్కూల్లో చదువు, ఇక్కడ చదువు. ప్లీజ్, నా వల్ల కాదు, నన్ను వదిలేయ్. నేను హ్యాపీగానే ఉన్నా. అమ్మా, డబ్బులు నా దగ్గర ఎక్కడివిరా? నేనే కూలి పనికి వెళ్తున్నా, అంత తొందరగా ఇవ్వరురా. నేను కూడా వస్తానమ్మా పనికి. నువ్వా పనికా? ఆ పని నీకు రాదు తల్లి, ఇంట్లో ఉండి చదువుకో. ఇంట్లో ఉంటే డబ్బులు రావు కదమ్మా, అందుకే నేను కూడా వస్తా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మీనాక్షి. స్కూల్కి నువ్వే ఫస్ట్ వచ్చావు, గుడ్ గర్ల్. అందుకే ఈ స్మాల్ గిఫ్ట్. టైం వేస్ట్ చేయకుండా బాగా చదువుకో. విజయ, స్కూల్ రీఓపెన్ ఎప్పుడు? 2 days లేట్ వచ్చావు. నాన్నకి హెల్త్ బాగాలేదు మేడం, అందుకే. ఎప్పుడు చెప్పే అబద్ధాలే కదా, వెళ్ళు క్లాస్కి.
క్షణాల దూరంలో దక్కింది. సమయం విలువ నాకు అప్పుడే తెలిసింది. ప్రతి క్షణం చదువు మీద దృష్టి పెట్టడం వల్లనే ఈరోజు నేను ఈ విజయం సాధించాను. సారీ మీనాక్షి. మీనాక్షికి నువ్వు సారీ అని చెప్తున్నాం. మీనాక్షి నన్ను స్కూల్ రీఓపెన్ రోజు రమ్మంటే నేను రాలేను మ్యామ్. నా స్టడీని కూడా నెగ్లెక్ట్ చేశాను. అందుకే నా తప్పు నాకు ఇప్పుడు అర్థమైంది మ్యామ్. నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు కదా, ఇక ముందైనా టైం వేస్ట్ చేయకుండా బాగా చదువుకో విజయలక్ష్మి.